ఎస్సీ విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్‌షిప్స్ విషయంలో ప్రాబ్లమ్ రాకుండా మోడీ సర్కార్ ఒక కీలకమైన అడుగులు వేసింది. వాళ్ళ చదువుకి, ఉన్నత చదువులకు ఒక చక్కటి అవకాశం కల్పించింది. ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని పెంచింది. విద్యా సంస్థల బాధ్యతను మరింత పటిష్టం చేసింది. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో చేరే ఎస్సీ విద్యార్థులకి అత్యుత్తమ స్థాయి విద్య అందించేందుకు గాను ఓ ప్లాన్ చేశారు. ఇకపైన ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ఏది ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్, ఎన్ఐటి, నిట్టు, నేషనల్ లా యూనివర్సిటీ, ఎన్ఐఎఫ్టి, ఎన్ఐడి, ఐహెచ్ఎం లాంటి గుర్తింపు పొందిన సంస్థల్లో ఎవరైతే ఈ దళిత విద్యార్థులు సీటు సంపాదిస్తారో వాళ్ళకి పూర్తి ట్యూషన్ ఫీజు తిరిగి చెల్లించని ఇతర రుసుముల్ని నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులకి ఈ మొత్తాన్ని సంవత్సరానికి గరిష్టంగా 2 లక్షలే. అదనంగా హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారు. బుక్స్కి, ల్యాప్టాప్లు వంటి అవసరాల కోసం ఫస్ట్ ఇయర్ 80,000, ఆ తర్వాత ఒక్కొక్క ఇయర్ 41,000 రూపాయలు చొప్పున ఇస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్షిప్లు పొందుతున్న విద్యార్థులకి ఈ పథకం వర్తించదు. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండి ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్, ఎన్ఐటి, నేషనల్ లా యూనివర్సిటీ, ఎన్ఐఎఫ్టి, ఎన్ఐడి, ఐహెచ్ఎం లాంటి గుర్తింపు పొందిన సంస్థలు ప్రవేశం పొందిన ఎస్సీ విద్యార్థులకి ఈ పథకం కిందన ఇట్లా ఇస్తారు. కోర్సు పూర్తయ్యేదాకా ఏటా వాళ్ళ మార్కుల ఆధారంగా రెన్యువల్ చేస్తారు. అయితే ఇప్పటికే ఈ పథకం లబ్ధి పొందుతున్న విద్యార్థులు కోర్సు పూర్తయ్యే వరకు సహాయం పొందగలుగుతారు.